సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో సిఆర్టీలు గత 12 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. అంతకంటే ముందున్న వాళ్ళని రెగ్యులర్ చేశారు. ఈ బ్యాచ్ వాళ్ళని రెగ్యులర్ చేయలేదు. గతంలో కూడా వీరికి హామీ ఇచ్చి ఉంది. వారిని ఎప్పుడు రెగ్యులర్ చేస్తారని చెప్పి తమ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉర్దూ భాషను రెండవ అధికారిక భాష కింద ప్రకటించడం జరిగింది అధ్యక్ష మన తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు మాతృభాషలో ఉర్దూలో విద్యను అభ్యసించే విద్యార్థులు కానీ వివిధ పాఠశాలలో సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూగా ఉన్నటువంటి పాఠశాలలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అయితే ఆ విద్యార్థుల వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని అధ్యక్ష ఈ ఉర్దూ భాషలో ఉపాధ్యాయులను అపాయింట్ చేసేటప్పుడు కానీ ఉర్దూ భాషా ఉపాధ్యాయులను అపాయింట్ చేసేటప్పుడు కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అందుబాటులో ఉండడం లేదు అధ్యక్ష. అందువల్ల ఈనాడు చాలా వేకెన్సీలు ఉర్దూ పాఠశాలలో కానీ అందులో చాలా వేకెన్సీలు ఉన్నాయి. దానివల్ల విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాల మీద ఎఫెక్ట్ పడుతుంది కనుక ఎందుకనంటే కంటిన్యూగా 3 times మనము నియామకాలు చేపట్టి ఆ 3 times అట్లాంటి వర్గాల వారు అందుబాటులో లేకపోతే అవి జనరల్ పూల్లోకి మార్చే అవకాశం ఉంది కనుక మీ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి గారిని కోరుతున్నా ఆ ఉర్దూలో అభ్యసించే ఇలాంటి మైనార్టీ స్టూడెంట్స్ను మేలు జరిగే విధంగా చర్య చేపట్టాలని కోరుతున్నా. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలా విషయాలని ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క రెసిడెన్షియల్ పాఠశాలలను మన రాష్ట్రంలోనే మొట్టమొదటగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ రెసిడెన్షియల్ పాఠశాల యొక్క నిర్వహణ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నదనేటువంటిది అనేక సందర్భాలలో వారికి వస్తున్నటువంటి రిజల్ట్స్ కావచ్చు, తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి విద్యా బోధన కావచ్చు, ఇవన్నీ కూడా సభ్యులందరూ కూడా చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. అదేవిధంగా ఎవరైతే సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి మైనారిటీలతో పాటు మైనారిటీల విషయానికి వచ్చినప్పుడైతే అసలు విద్యకు ఎంత దూరంగా ఉన్నారో ఒక్కసారి ఒక 6 సంవత్సరాల క్రితం మనం పోయినట్టయితే తెలుస్తుంటుంది అధ్యక్ష. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ ఉర్దూ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే స్వతహాగా నడుపుకొని వాళ్ళ పిల్లలకు మరి విద్యను అందించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందలేనటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా పెద్ద సంఖ్యలో నిజంగా దేశమే నివ్వెరపోయేలాగా మైనారిటీలకు మరి అంత గొప్పగా ఈ యొక్క విద్యా వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా ఎవరైతే సమాజంలో వెనుకబడినటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలందరికీ కూడా ఈ యొక్క రెసిడెన్షియల్ పాఠశాలను స్థాపించడం జరిగింది. మరి మొత్తంగా ఇప్పటి వరకు మనకు 970 రెసిడెన్షియల్ పాఠశాల నిర్వహణ జరుగుతూ ఉంది. 4,29,668 మంది పిల్లలు ఇందులో చదువుకుంటున్నారు. మరి వీళ్ళ యొక్క ఆ రెసిడెన్షియల్ పాఠశాల యొక్క నిర్వహణ చాలా సంతృప్తికరంగా ఒక్కసారి 5th క్లాస్లో వాళ్ళు కనుక అడ్మిషన్ తీసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ వరకు ఏ రకమైనటువంటి చీకు చింత లేకుండా వాళ్ళ కుటుంబం పైన ఎటువంటి భారం పడకుండా ఆ పిల్లవాని చదువు యొక్క బాధ్యత పూర్తి స్థాయిలో ప్రభుత్వమే తీసుకొని చక్కటి విద్యను అందిస్తున్నటువంటి ఈ
రెసిడెన్షియల్ పాఠశాల నిర్వహణ జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా మన రాష్ట్ర జనాభాలో 14% ఉన్నటువంటి మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన సొసైటీని స్థాపించి మరి ఒకేసారి 204 రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించడం, తర్వాత గతంలో ఉన్నటువంటి ఈ 12 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్కి సంబంధించి వాటితో పాటు ఈ సంవత్సరం ప్రభుత్వం మరొక 71 జూనియర్ కాలేజీలను వీటిని అప్గ్రేడ్ చేయడం జరుగుతూ ఉంది జూనియర్ కాలేజీలుగా. దీంతో దాదాపుగా ఈ రాష్ట్రంలో 83 జూనియర్ కాలేజెస్ ఈ రాష్ట్రంలో మైనారిటీస్ కోసం అప్గ్రేడ్ చేయడం జరిగింది. మరి దీంట్లో దాదాపు చాలామంది పిల్లలు ఒక బాలికల కోసం అయితే 48, బాలికల కోసం అయితే 35 జూనియర్ కళాశాలలు మనం ఈసారి ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దీంట్లో చదువుతున్నటువంటి పిల్లల సంఖ్య చూసినట్టయితే 7,660 మంది విద్యార్థులు ఇందులో చదువుతున్నారు. తర్వాత 664 మంది జూనియర్ లెక్చరర్లు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇందులో మరి రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా సభ్యులు అడగడం జరిగింది. దాదాపు 568 మంది రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ దాదాపు పూర్తిగా వస్తుంది. వీళ్ళని కొద్ది సమయంలో రిక్రూట్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ అక్టోబర్ మాసం నుంచి ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ సంవత్సరం 12 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే ఇందులో మన జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అపియర్ అయితే చాలా గ్రేట్నెస్ ఏంటంటే 32 మంది విద్యార్థులు అపియర్ అయితే 16 మంది ఇందులో క్వాలిఫై అయిన అధ్యక్ష. చాలా గ్రేట్నెస్. అంటే దీన్ని బట్టి మన మైనారిటీ వెల్ఫేర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎంత గొప్పగా నిర్వహణ జరుగుతుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అదేవిధంగా దీని యొక్క ఉద్దేశం ఒక్కటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల పిల్లలకు మంచి మరి విద్యను అందించి వారి యొక్క స్థితిగతులను మార్చాలనేటువంటిదే ప్రధానమైనటువంటి లక్ష్యంగా మరి ముందుకు పోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఇంకొక ప్రశ్న కూడా సోదరులు అడగడం జరిగింది, మైనారిటీల కోసం ఏదైనా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందా అని. తప్పకుండా అది పరిశీలనలో ఉంది. ఇప్పటికే మరి ఎస్సీ వర్గాలలో 30 డిగ్రీ కళాశాలలు మహిళల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదే క్రమంలో దీనిపైన కూడా ఆలోచన చేస్తామని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, ఇంకా కొన్ని విషయాలు కూడా మీరు పూర్తి స్థాయిలో అడగడం జరిగింది. తర్వాత ఈ 204 పాఠశాలల్లో 91,690 మంది విద్యార్థులు మరి చదువుకుంటా ఉన్నారు. అదేవిధంగా దీనిలో గర్ల్స్ బాయ్కి సంబంధించి అవసరం లేదు. పెద్దలు జీవన్ రెడ్డి గారు అడిగినట్టు ప్రస్తుతం అయితే అట్లా ఆ వేరియేషన్ ఏం లేదు. మరి ప్రైవేట్ పాఠశాలలో చదివే వాళ్ళు కానీ గవర్నమెంట్ పాఠశాలలో చదివే వాళ్ళు కానీ ఉమ్మడిగానే పరీక్ష రాస్తూ ఉన్నారు. మీరు అడిగినటువంటి ప్రశ్న కూడా ఖచ్చితంగా పరిశీలించే అవకాశం అయితే ఉంది, తప్పకుండా అవసరం కూడా ఉంది. అది ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు మనం ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరమే ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మీరు ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది, ఈ ప్రిన్సిపల్స్ నియామకం కూడా పెండింగ్లో ఉన్నదన్నారు. తప్పకుండా దీని గురించి కూడా పరిశీలనలో తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రైవేటు భవనాలలో మీరు ఈ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు, పక్కా భవనాలు అయితే బాగుంటుంది అనేటువంటిది. అంటే జనరల్గా ఈ క్వశ్చన్ అందరు అడుగుతున్నటువంటి విషయం వాస్తవమే, కానీ ఒకసారి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభం చేసిన తర్వాత వీటికి
ఈ పక్కా భవనాలు క్రమేపీ మనం కట్టుకోవడం జరుగుతుంది. మీరు చూడాల్సిందల్లా ఏంటంటే ఈ ప్రైవేట్ బిల్డింగ్లో కూడా మీ విద్యా విధానంలో మీకున్న సౌకర్యాలలో బ్రహ్మాండంగా పిల్లలకు ఉన్నాయా లేవా అనేటువంటిది మొదటి అంశంగా చూడాలి. కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే మరి గ్రామీణ ప్రాంతాలలో బిల్డింగ్స్ దొరకని దగ్గర వాళ్లకు టాయిలెట్స్ విషయంలో కావచ్చు, డైనింగ్ విషయంలో కావచ్చు, డార్మెటరీ విషయంలో కావచ్చు, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటిని తక్షణమే మార్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. మా సెక్రటరీస్ ఇమ్మీడియట్గా సార్ అక్కడ చాలా పిల్లలకు ఇబ్బంది అవుతుంది, మనం దాన్ని మార్చుకుందామంటే ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మరి వాళ్ళు ఓర్చుకొని వాళ్ళ నియోజకవర్గంలో శాంక్షన్ అయినటువంటి ఆ ఇన్స్టిట్యూషన్ కూడా పక్కా పట్టణంలో పెట్టుకోవడానికి కూడా ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. త్వరలో మీరు చెప్పినట్టుగా పక్కా బిల్డింగ్స్ తప్పకుండా అవసరం. కానీ మన ఆర్థిక పరిస్థితిని కూడా చూడాలి. 20 కోట్ల రూపాయలు ఒక బిల్డింగ్ అవుతుంది కాబట్టి దీని నిర్వహణ కూడా చాలా వ్యయంతో కూడుకున్నటువంటిది. కాబట్టి కొద్ది సమయంలో మరి ప్రతి సంవత్సరం కొన్ని బిల్డింగ్స్ తీసుకొని పూర్తి చేసేటువంటి ఆలోచన చేస్తాం. తప్పకుండా మంచి బిల్డింగ్ ఉండాలి. ఆ అట్మాస్ఫియర్ కూడా పిల్లలకు ఒక ఆహ్లాదకరంగా ఉండే విధంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడైతే పక్కా బిల్డింగ్స్ ఉన్నాయో మనం ఇదివరకు కొన్ని కంప్లీట్ చేసినటువంటి ఉన్నాయో చాలా బాగున్నాయి. అంటే ఇంత బాగుంటుందా అనేటువంటి ఆశ్చర్యానికి కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అంత బాగున్నాయి. మరి దాంతో 20 కోట్లతో కడుతున్నాం కాబట్టి చాలా బాగుంటాయి. మరి ఇది అందరూ చాలా మంది సభ్యులు నిన్న మొన్న కూడా ఇటువంటి క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. ఇది తొందరలో మనం పూర్తి చేసుకుందామని కూడా పెద్దలకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సిఆర్టీలకు సంబంధించిన విషయం కూడా మిత్రులు జనార్దన్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. తప్పకుండా ఈ విషయాన్ని కూడా నర్సిరెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. తప్పకుండా ఈ విషయాన్ని కూడా పరిశీలిస్తామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సరే సభ్యులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలు కూడా దాదాపు కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ రెసిడెన్షియల్ పాఠశాలల యొక్క నిర్వహణ ఈ విధంగా జరుగుతుంది. రానున్నటువంటి కాలంలో దీని స్థాయి కానీ సంఖ్య కానీ ఇంకా పెంచుకుంటూ పోయి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్యను అమలు చేయాలనేటువంటి సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారి ఉందో దాన్ని పూర్తి చేసే దిశగా ప్రయాణం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం. క్వశ్చన్ ఈజ్ ఓవర్. స్పెషల్ మెన్షన్స్ ఎన్ రామచంద్రరావు గారు. అధ్యక్ష, ఈ కరోనా సమయంలో ఈ క్యాబ్ డ్రైవర్స్, ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్స్ మనం చాలా వరకు వాళ్ళకు మొత్తం బిజినెస్ కూడా పోయింది. వాళ్ళు క్యాబ్స్ అన్ని కూడా ఇన్స్టాల్మెంట్ తీసుకొని ఇన్స్టాల్మెంట్ కట్టలేక ఒకేపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఈ ట్యాక్స్లు వాళ్ళకు వేస్తూ ఉన్నారు. దానికి ఈ ట్యాక్సెస్ని ఈ సందర్భంగా వారిని మినహాయిస్తే అది బాగుంటుందని చెప్పేసి నాకు ప్రభుత్వం ద్వారా మేము కోరుతా ఉన్నాను. అదేవిధంగా వారికి ఈ క్యాబ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓస్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళకు. తర్వాత వైట్ రేషన్ కార్డ్స్ అటువంటి అన్నీ కూడా వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అందట్లేదు. మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, వారికి ట్యాక్స్ వేవ్ చేసి వారికి రేషన్ కార్డులు అదేవిధంగా ఈ బీపీఎల్ వచ్చేటటువంటి అన్ని ఒక ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాళ్ళకు అమలు పరచాల్సిన మీ ద్వారా కోరుతాను. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, రామచంద్రరావు గారు ఈ క్యాబ్ సంబంధించిన ట్యాక్స్ ఎగ్జామ్షన్ గురించి అడిగారు అధ్యక్ష. తప్పకుండా పరిశీలన చేసి తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు. అధ్యక్ష, ప్రభుత్వ పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేసే ఉపాధ్యాయులకు దాదాపు 5 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేవు అధ్యక్ష. కొన్ని హైకోర్టు సూచన మేరకు కొంత ఇబ్బంది ఉన్నది కనుక ఈనాడు ప్రమోషన్లు లేకపోవడం వల్ల చాలామంది ఉపాధ్యాయులు ప్రమోషన్ తీసుకోకుండానే రిటైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అటు ఉపాధ్యాయులకే కాదు, ఈ ప్రమోషన్లు లేకపోవడం వల్ల చాలా వేకెన్సీలు ఉండడం వల్ల విద్యా ప్రమాణాల మీద కూడా ప్రభావం పడి విద్యార్థులకు నష్టం జరుగుతుంది కనుక మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష, హైకోర్టులో అప్పీల్ చేసి ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హైకోర్టు యొక్క ఉత్తర్వులు తీసుకొని ఎంబడే ప్రమోషన్లు బదిలీలు చేపట్టే విధంగా చర్య చేపట్టాలని కోరుతున్నారు. ఆనరబుల్ మినిస్టర్. దిశ
గౌరవ సభ్యులు జనార్దన్ రెడ్డి గారు అడిగినటువంటి క్వశ్చన్ నోట్ చేసుకున్నాం అధ్యక్ష. సంబంధించిన మంత్రి గారికి తగు చర్య నిమిత్తం పంపిస్తాం అధ్యక్ష. అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు. అధ్యక్ష, వాస్తవంగా ఈ ప్రత్యేక ప్రస్తావనని నిన్న చేయాలనుకున్నా ఈరోజు తమ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. కోవిడ్ కారణంగా 2020 మార్చ్ ఏప్రిల్ మే నెలల జీతాలు సగం డిఫర్మెంట్ చేయడం జరిగింది. పెన్షన్లు కూడా 2 నెలల పాటు సగం, 1 నెల పాటు 25% డిఫర్మెంట్ చేశారు. వాటికి నోటిఫికేషన్ జారీ చేసి పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని, ఆ తర్వాత ఆ మొత్తాలని నగదు రూపంలో చెల్లించాలని. ఎందుకంటే పిఆర్సీ ఇవ్వకపోవడం వల్ల, 2 డిఏలు ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికే జీతాలు కాస్త తగ్గుదల ఉన్నాయి. ఇవి మళ్ళీ పిఎఫ్ఓ వేరే పద్ధతిలో ఇస్తే అది చేతికొచ్చే అవకాశం లేదు, ఇబ్బందులు పడతారు. కాబట్టి నగదు రూపంలో చెల్లిస్తేందుకు తమరు ముఖ్యమంత్రి గారి ద్వారా చేయాలని, తర్వాత సిపిఎస్ రద్దు కొరకు ప్రక్రియ ప్రారంభించాలని తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు నర్సిరెడ్డి గారు వేసిన క్వశ్చన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తగు చర్య నిమిత్తం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. ఆకుల లలిత గారు. అధ్యక్ష, నిజామాబాద్ పట్టణంలో సర్వే నంబర్ 226 యందు పూర్తి విస్తీర్ణం 32 గుంటల భూమి 1954-55 నుండి 2017 వరకు రికార్డు యందు పట్టాగా నమోదు అయి ఉన్నది. మరియు 2018 నుంచి ధరణి భూ ప్రక్షాళన యందు రికార్డులో వక్భూమిగా నమోదైనది. మరియు రెవెన్యూ శాఖ వారు అట్టి సర్వే నంబర్ 226 విస్తీర్ణము 32 గుంటల భూమిని ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా యందు నమోదు చేసినారు. కానీ 1985 సంవత్సరంలో అట్టి సర్వే నంబర్ 226లో గల భూమిని ఆబాది కింద ప్లాట్గా మార్చివేసినారు. మరియు అట్టి ప్లాట్స్ను గత రికార్డుల ప్రకారం సరిచూసుకొని పట్టాభూమి కావున చాలా మంది అట్టి ప్లాట్లను కొనుగోలు చేసినారు. మరియు వారి వద్ద రిజిస్టర్డ్ దస్తావేజులు కూడా కలవు. అట్టి కొనుగోలు చేసిన వారిలో చాలా మంది దిగువ మధ్యతరగతి ప్రజలే. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా బాలేదు. ఇలాంటి సమస్య ఒక నిజామాబాద్ పట్టణంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలవు. ఇలాంటి వారికి నష్టం జరగకుండా ప్రభుత్వం ద్వారా వారికి తగు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు ఆకుల లలిత గారు నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన భూమికి సంబంధించిన సమస్యని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. సంబంధిత అధికారులకు తెలియజేస్తాం అధ్యక్ష. నారదాస్ లక్ష్మణరావు గారు. గౌరవనీయ అధ్యక్ష, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది దాదాపు 20 సంవత్సరాల నుంచి వివిధ కేటగిరీలలో పనిచేస్తున్నారు అధ్యక్ష. వీరిలో 200 మంది కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నారు. 350 మంది అవుట్సోర్సింగ్ సిస్టమ్ ప్రకారం పనిచేస్తున్నారు. 50 మంది డైలీ వేజెస్ కింద పనిచేస్తున్నారు అధ్యక్ష. మొత్తం 600 మంది పనిచేస్తున్నారు. వీరికి గతంలో సమాన పనికి సమాన వేతనము మరియు ఐఆర్ చెల్లించడం జరిగింది అధ్యక్ష. ప్రస్తుతం వారికి ఈ ఐఆర్ కానీ తర్వాత సమాన పనికి సమాన వేతనం చెల్లించడం లేదు అధ్యక్ష. అంతేకాకుండా వీరికి 5 నెలల నుండి సగం జీతం మాత్రమే ఇస్తున్నారు అధ్యక్ష. సగం కోత పెట్టి సగమే ఇస్తున్నారు కనుక వీరిని 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కనుక వీరిని రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం మరియు ఐఆర్ ఇప్పించాలని, ఇప్పటి నుండి వీరికి ఫుల్ శాలరీస్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుచున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు నారదాస్ లక్ష్మణ్ గారు అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తగు చర్య నిమిత్తం పరిశీలిస్తాం అధ్యక్ష. శ్రీ షేరి సుభాష్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి సంబంధించిన అంశం అయ్యా. మా మెదక్ జిల్లా కేంద్రంలో రవాణా శాఖ సిబ్బంది చాలా తక్కువ ఉన్నారు. దానివల్ల డ్రైవింగ్ లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్లకు కానీ స్లాట్ బుక్ చేసుకుంటే చాలా రోజుల దాకా రావటం లేదు. ఉన్న ఖాళీలు పూర్తి చేయాలని, అలాగే ఉన్నవారు కూడా అందరు ఇన్ఛార్జీల మీద ఉన్నారు. పక్క ఒక్కొక్కరు 3 దగ్గరలు ఇన్ఛార్జ్ ఉన్నారు. దానివల్ల కూడా ఇబ్బంది జరుగుతుంది. దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు సేరు సుభాష్ రెడ్డి గారు లేవనెత్తిన అంశం
పరిశీలనలో ఉంది అధ్యక్ష. తొందరలోనే ప్రమోషన్స్ కూడా వచ్చి ఈ ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. పి మహేందర్ రెడ్డి గారు. గౌరవ అధ్యక్ష, ఏ మండల సమావేశంలో ఉన్నా కూడా ఎంపీటీసీల బాధను తెలియజేస్తున్నారు అధ్యక్ష. వారికి నిధులు వస్తాయని చెప్పి గ్రామాల్లో కూడా ఇబ్బంది పెడుతున్నారు. సర్పంచ్లకైతే పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. ఎంపీటీసీలకు కూడా ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన్నారు. తమ ద్వారా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు మహేందర్ రెడ్డి గారు లేవనెత్తిన అంశము ఎంపీటీసీలకి సంబంధించిన నిధులు అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ప్రభుత్వం దృష్టికి తీసుకున్నాం. పిటిషన్స్ కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు. లేదండి, నువ్వు పేరు రాయాలి కదా. జీవన్ రెడ్డి గారు, నువ్వు తప్పు చేస్తే ఎట్లా? సార్, నేను లేవనెత్తే అంశం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం అధ్యక్ష. కరీంనగర్ పట్టణానికి సరిహద్దు గ్రామాలైనటువంటి బొమ్మకల్లె కానీ, సీతారాంపూర్ కానీ, రేకుర్తి కానీ, అంటే ఒక విధంగా ఇప్పుడు అవి పట్టణంలో కలిసిపోయినాయి అధ్యక్ష. ఈ గ్రామాల్లోని ప్రభుత్వ భూములు విలువలు పెరిగిపోవడంతో అధ్యక్ష, వాస్తవంగా కరీంనగర్ పట్టణానికి చెందినటువంటి ఒక శ్మశాన వాటికకు సంబంధించినటువంటి ఒక దాదాపు 10 ఎకరాల స్థలం బొమ్మకల్ రెవెన్యూ శివార్లు ఉంటుంది అధ్యక్ష. అది సర్వే నెంబర్ 722, 724. ఇది ల్యాండ్ సీలింగ్లో ఏదైతుందో సర్ప్లస్ ల్యాండ్గా గుర్తింపబడి ప్రభుత్వానికి తగలపరిచినటువంటి ఒక ల్యాండ్ అధ్యక్ష. ఫర్ ది లాస్ట్ 30-40 ఇయర్సే ఇది శ్మశాన వాటికగా స్పష్టంగా రెవెన్యూ రికార్డులో పేర్కొనబడ్డది. దాన్ని ఈ మధ్య కాలంలో మ్యానిపులేట్ చేసి ఈ ఎవరైతే సరెండర్ చేసినటువంటి ఒక భూస్వామి ఉన్నాడో వాళ్ళ వారసుల దాన్ని కాజేసే విధంగా రికార్డు తారుమారు చేసి మరి భూమాఫియా కబ్జా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే ఈ బొమ్మగల్ గ్రామానికి చెందినటువంటి ఒక దాదాపు ఈవెన్ ఒక 100 ఎకరాల వరకు, అట్లాగే సీతారాంపూర్లో వాటర్ బాడీస్, చెరువులు, కుంటలు, బఫర్ జోన్లో కూడా ఏదైతుందో అక్రమ నిర్మాణాలు తెరపైకి వచ్చేసి భూములు ఆక్రమిస్తున్నారు అధ్యక్ష. దీనికి సంబంధించి స్థానిక పోలీసు అధికారులు ఏదైతే కొన్ని గుర్తించి దే హ్యావ్ ఇనిషియేటెడ్ క్రిమినల్ యాక్షన్ అగెన్స్ట్ దెమ్. కానీ ఇది క్రిమినల్ యాక్షన్తో సరిపోయే అంశం కాదు అధ్యక్ష. క్రిమినల్ యాక్షన్ ఎంతవరకు ఏదైతుందో ఆ క్రిమినల్ చర్యలకే పరిమితం అవుతుంది. దీనికి కావాల్సింది ల్యాండ్ రికవరీ కొరకు ఏదైతుందో నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసేది, మీరు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో విచారణకు ఆదేశింపజేయండి. నేను ఏదో సిబిసిఐడో లేకుంటే ఏసీబీ అని చెప్పి అనడం కాదు అధ్యక్ష. ఎనీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఆధ్వర్యంలో కమిటీ వేసి కరీంనగర్ పట్టణ పరిసరాల్లో ఉండేటట్టు ఒక ఈ రెవెన్యూ విలేజెస్ బొమ్మకల్, సీతారాంపూర్, రేకుర్తి ఇలాంటి గ్రామాలలో ఉండేట ప్రభుత్వ భూములు ఏవైతే ఆక్రమణకు గురైనాయో వాటికి సంబంధించి విచారణ చేపట్టి వాటి ప్రభుత్వం తిరిగి చేపట్టే విధంగా, ముఖ్యంగా ఈ బొమ్మకల్ శివార్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 722, 724 ఇది శ్మశాన వాటికి సంబంధించింది కాబట్టి దీనిపై ప్రత్యేకంగా చర్యలు చేపట్టి రెజ్యూమ్ చేసుకోవాలని చెప్పని మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు వేసినటువంటి క్వశ్చన్ భూ అక్రమ నిర్మాణాలు, ల్యాండ్ రికవర్, కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి అంశాలు నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. పిటిషన్స్ కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు. కొన్ని ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు వారి సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అందులో కొన్ని కాంట్రాక్ట్ అధ్యాపకుల యొక్క బదిలీలు నిర్వహించాలని, 2016లో వేసవిలో మధ్యాహ్న భోజనం విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు అర్జిత సెలవులు మంజూరు చేయాలని, ఈనాడు ఉపాధ్యాయ ఉద్యోగులు అందరూ ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. వారి హోదాకు తగ్గట్టు కార్పొరేట్ పాఠశాలలో వైద్యం అందించే విధంగా చర్య చేపట్టాలని, అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించే విధంగా చర్య చేపట్టాలని, ఈనాడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఇంతవరకు నిర్వహించలేదు అధ్యక్ష. అర్హత గల సంఘాలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మెంబర్షిప్ ఇస్తూ ఆ సమావేశాలు నిర్వహించినట్లయితే చాలా వరకు ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క సమస్యలు అక్కడ చర్చించే అవకాశం ఉంది కనుక వీటిపై చర్య తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. శ్రీ అలుబెల్లి నర్సిరెడ్డి గారు. మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా ఉద్యోగ కంపాషనేట్ అపాయింట్మెంట్ పొందే
ఉద్యోగులకు వాళ్ళ పిల్లలకు 661 జీవోలో ఒక చిన్న నిబంధన, డైరెక్ట్ ఉద్యోగాలలో 5% మాత్రమే ఇవ్వాలని ఉండటం వల్ల నల్గొండ జిల్లాలోని పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 5గురు పోలీసులు అనారోగ్యంతో ఉద్యోగ విరమణ చేశారు. అందులో 3 చనిపోయారు. వారిప్పటికీ ఉద్యోగ విరమణ చేసి 6 సంవత్సరాలు అయింది. వారి పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. కాబట్టి 661 జీవోలను ఆ నిబంధన సవరించి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి తమ ద్వారా ఈ పిటిషన్ ముఖ్యమంత్రి గారికి పంపించాలని చెప్పి కోరుతున్నాను. ఎంఎస్ ప్రభాకర్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఇది హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ సిటీ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళ సమస్య అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్ సికింద్రాబాద్లో సుమారు 4380 బస్సెస్ ఉన్నాయి అధ్యక్ష, ప్రైవేట్ బస్సెస్. ఈ బస్సు ఓనర్స్ అందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీస్ ఉన్నారు అధ్యక్ష. ఈ బస్సెస్ అంతా కూడా బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని వాళ్ళు ఈరోజు ఆపరేట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ బస్సెస్ అంతా కూడా హైదరాబాద్లో స్కూల్ ఎక్స్కర్షన్స్ కానీ లేకపోతే టూరిస్ట్ కానీ హైదరాబాద్ చూడడానికి కోసం ఈ బస్సెస్ ఆపరేట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ కోవిడ్ వచ్చిన వల్ల గవర్నమెంట్ ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో 3 months నుంచి వాళ్ళు ఎక్కడ బస్సెస్ అక్కడ స్టాప్ అయిపోయినాయి అధ్యక్ష. వాళ్ళకి అక్కడ ఎలాంటి బిజినెస్ లేదు, ట్యాక్స్ మాత్రం కట్టమంటా ఉన్నారు. మున్సిపల్ యాక్ట్ అధ్యక్ష, మున్సిపల్ సెక్షన్ 12A మోటార్ వెహికల్ యాక్ట్ 1963 వెసులుబాటు కూడా కట్టుతుంది అధ్యక్ష. ఏదైతే నాన్ ఆపరేషన్లో ఉన్నాయో వారికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అధ్యక్ష. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళేమో వారికి ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నారు కట్టమని చెప్పేసి. మరి ఇదే నిర్ణయం అధ్యక్ష మధ్యప్రదేశ్లో, కేరళలో, పంజాబ్లో, రాజస్థాన్లో, గుజరాత్లో, ఛత్తీస్గఢ్లో, వెస్ట్ బెంగాల్లో, మహారాష్ట్రలో వాళ్ళు ఇదే పద్ధతి నాన్ యూజ్ కానీ వాళ్ళపైన ఎలాంటి ట్యాక్స్ తీసుకుంటలేదు అధ్యక్ష. కానీ ఇక్కడ మన రాష్ట్రం మాత్రం వాళ్ళకు బిజినెస్ లేదు, ఇక్కడ ట్యాక్స్ కట్టమంటున్నారు. ఎక్కడ బస్సెస్ అక్కడ ఆగిపోయినాయి. దయచేసి ఇప్పుడు ఈ యాక్ట్ ఉన్నప్పుడు కూడా దాని యాక్ట్ ఎందుకు అమలు చేయట్లేదు? ఈరోజు యాక్ట్ వెసులుబాటు యాక్ట్లో ఉంది. అది ఏదైతే ఆపరేట్ చేయలేదో, ఏదైతే బిజినెస్ లేదో వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనడానికి లేదు, నాన్ యూజ్ అని చెప్పేసి ఒకటి ఉంది అధ్యక్ష. సో దయచేసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని, మంత్రి వారికి అడుగుతా ఉన్నాను. వీళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు, బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని బస్సు తీసుకున్నారు. వాళ్ళకి అక్కడ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది, వాళ్ళకి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. వారందరూ కూడా తినే పరిస్థితిలో లేదు. కానీ ఈ ట్యాక్స్ కట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. దయచేసి దీన్ని సానుకూలంగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందిగా మీ ద్వారా నేను మంత్రి గారు. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ అంశం పిటిషన్ మొన్నటి బడ్జెట్ సమావేశాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు సభలో ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అధ్యక్ష, వీళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అది ప్రభుత్వ పరంగా కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, ఈవెన్ ఇన్ ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ ఆల్సో ఎవరైతే ఈ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఉపాధ్యాయ బోధనకు అర్హత లభిస్తుంది అధ్యక్ష. ఇవాళ మన రాష్ట్రం లోపల ఏదైతుందో చివరిగా 2017లో ఈ టెస్ట్ని రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో 2014లో నిర్వహించింది అధ్యక్ష. దీని క్వాలిఫికేషన్ ఏదైతుందో కేవలం 7 సంవత్సరాలకి పరిమితమవుతుంది. అంటే 2014లో ఉత్తీర్ణులైనటువంటి ఒక ఈ టెట్ క్వాలిఫైడ్ టీచర్ 7 సంవత్సరాల వరకు అర్హత కలిగి ఉంటాడు. అంటే ఇప్పుడు 2021లో గట్ట అతడు ఇంటర్వ్యూ పోదలుచుకున్నట్టయితే అన్లెస్ మళ్ళీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై కావాలి. గౌరవ సీఎం గారు ఏదైతుందో ఆనాడు సభ ముఖంగా మీ సమక్షంలోనే గౌరవ విద్యాశాఖ మంత్రులకు మరి సూచన కూడా చేయడం జరిగింది. వెంటనే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు సంబంధించిన చర్యలు చేపట్టాలని చెప్పని మరి దీని పట్ల ఇంతవరకు ఏదైతుందో ఉపక్రమించకపోవడంతో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ పిటిషన్ ద్వారా ఈ విజ్ఞప్తి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎన్ రామచంద్రరావు గారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ సాయి ప్రియా నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు గత అనేక సంవత్సరాలుగా కబ్జాలో ఉంటూ ఒక రిజిస్టర్డ్ సేల్ డీడ్తోని గ్రామ పంచాయత్ లేఅవుట్లో వాళ్ళు కొన్నటువంటి ఒక ఇష్యూలో స్థానికమైన కొంతమంది వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అవన్నీ కబ్జాకు గురవుతూ ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మంత్రి గారు కూడా అక్కడ గతంలో స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి గారు వారు కూడా పోయి వారికి ఆశ్వాసన ఇచ్చారు. అయినా కూడా అక్కడ కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ దాన్ని హరించే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, 500 రూపాయలు నెలకు ఇన్స్టాల్మెంట్ తీసుకుని కొన్నమైన వ్యక్తులు, వారందరినీ కూడా సేవ్ చేయాల్సిందిగా చెప్పి వారు పిటిషన్ వేయడం జరిగింది. ఈ సాయి ప్రియా నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ వారి చూస్తూ
ఈ పర్వతాపూర్ గ్రామంలో ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా ఈ రంగారెడ్డి జిల్లాలో ఫార్మసీకి సంబంధించిన సిటీలో చాలామంది రైతులు ఆందోళన పడతా ఉన్నారు. యాచారం మండలంలో వారికి ల్యాండ్ బలవంతంగా తీసుకుంటున్నారని చెప్పేసి వారి పక్షంలో కూడా ప్రభుత్వం సానుభూతిగా చేయాలని చెప్పేసి కూడా మీకు పిటిషన్ చేస్తాం. Now adjournment motion. Adjournment motion given notice by Sri N. Ramchandra Rao regarding to celebrate Telangana Liberation Day on 17th September officially is disallowed. Adjournment motion given notice by T. Jeevan Reddy regarding failure of government in constructing new buildings for the Usmania General Hospital while at the same time rendering medical services to the patients is disallowed. Adjournment motion given notice by Sri Algubelli Narsireddy Garu regarding to discuss greater effect of COVID-19 on the education system which is causing anxiety to the parents of the students is disallowed. This house is adjourned for the tea break.